అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి వినతి పత్రాన్ని అందించారు. అమలాపురంలోని రైతులతో కలిసి వైసీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. సాగు ఖర్చులు పెరిగే గిట్టుబాటు ధర రాక ఆక్వా రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించారని విమర్శించారు. ఆక్వా రైతులకు యూనిట్ ₹1.5కే విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. మేత ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దీంతో టన్నుకు 10,000 వరకు రైతుపై భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిండికేట్ల దోపిడీని అరికట్టకపోవడంతో అటు సాగు ఖర్చు పెరిగి ఇటు రొయ్యల ధరలు తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతోందని సీరియస్ అయ్యారు వైసీపీ నాయకులు. ఈ ఫీడ్ రేటుల్ని సమర్థించుకుంటూ మరింత పెంచుతూ వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు, మేము పెంచిన రేట్లని వాయిదా వేస్తున్నాం అని చెప్పారు. మేము అడుగుతున్నాం, మీరు రాత్రి సమయంలో మరి ఫీడ్ కంపెనీ నిలకత అయిపోయి మరి రేట్లు పెంచేసి ఇవాళ రైతులు ఆగ్రహించారని చెప్పి ఈ రోజు డ్రామాలాడితే ప్రజలు నమ్మడానికి అమాయకులు కాదు. కాబట్టి తక్షణమే మీరు రైతు బిడ్డ అయితే మీరు పెంచినటువంటి ఫీడ్ ధరల్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.